హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఛానల్. నేను మీకు ఈ వీడియోలో కేదారేశ్వర స్వామి వ్రత కథను చెప్తాను. పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి పరమేశ్వరుని శరీరంలో అర్ధభాగము పొందు నిమిత్తము చేసిన వ్రతమగు శ్రీ కేదారేశ్వర స్వామి వ్రతము గురించి చెప్తాను, శ్రద్ధగా వినుము అని సూతుడు సౌనకాది మునులకు ఈ విధముగా చెప్పుచున్నాడు. శివుడు పార్వతి సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చొని ఉండెను. సిద్ధ, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులు శివుని సేవించుచున్నారు. దేవముని గణములు శివుని స్తుతించుచున్నారు. ప్రమదగణములు వినాయకుడు, కుమారస్వామి, వీరభద్రుడు, నందీశ్వరుడు సభయందు ఉపవిష్టులై ఉన్నారు. నారద తంబురాదులు శివలీలలను గానము చేస్తున్నారు. అట్టి ఆనంద కోలాహలములలో భృంగిరిటి అను శివభక్తుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగెను. అతడు వినోదముతో కూడిన నాట్యముతో సభాసదులను పరమేశ్వరుణ్ణి మెప్పించుచుండెను. శివుడు భృంగిరిటిని అభినందించి తన ప్రక్కనే ఉన్న పార్వతీదేవిని విస్మరించి సింహాసనము నుండి లేచి భృంగిరిటిని తన అమృతహస్తములతో తట్టి ఆశీర్వదించారు. అదే సరి అయిన సమయముగా భావించి పక్కనే ఉన్న శివభక్తులు శివునికి ఒక్కనికే ప్రదక్షిణ చేసి నమస్కరించారు. ఇది గమనించినటువంటి పార్వతీదేవి భర్తను చేరి, నాదా, నన్ను విడిచి నీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి? ఆటపాటలతో మిమ్ములను మెప్పించి మీ నుండి నన్ను వేరుపరచి ఇట్లేలా చేసితిరి అని ప్రశ్నించెను. అంత సదాశివుడు సతీమణి పార్వతీదేవిని దగ్గరకు తీసుకొని, దేవి, పరమార్థ విధులగు యోగులు నీ వలన తమకు ఎటువంటి ప్రయోజనము లేదని నిన్ను ఇట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించితిరి అని జవాబు ఇచ్చెను. సాక్షాత్తు పరమేశ్వరుని ఇల్లాలని అయి ఉండి వారి ప్రణామములకు నోచుకొని అయోగ్యురాలునని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను అర్జించుటకై తపస్సు చేయవలెనని నిశ్చయించుకున్నది. పార్వతీమాత కైలాసము వదిలి అడవులలో సంచరిస్తూ చివరకు గౌతమాశ్రమానికి వచ్చినది. ఆశ్రమవాసులు ఆమెను చూసి అతిథి మర్యాదలు చేసి, తల్లి, నీవెవరువు? నీవు ఎవరదానవు? ఎచ్చటి నుండి వచ్చితివి? నీ రాకకు గల ఆంతర్యము ఏమిటి అని పార్వతీదేవిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వతీమాత మిక్కిలి ఆనందించినదై వారితో ఇలా అన్నది: యజ్ఞ యాగాదు క్రతువులచే పునీతమై గౌతమముని ఆశ్రమమున నియమనిష్ఠాగరిష్ఠులై అలరారు పుణ్యపురుషులారా, పవిత్రాంగనలారా, నేను హిమవంతుని పుత్రికను, సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని. శివుని సతిగా నా నాథునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సు చెయ్యాలని సంకల్పించుకున్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చాను అన్నది పార్వతీమాత. మహర్షులారా, నేను ఆశించిన ఫలము పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించండి అని పార్వతీదేవి వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు, తల్లి పార్వతి, ఈప్సితార్థప్రదాయమగు అంటే కోరిన కోరికలను తీర్చే ఉత్తమ వ్రతము ఒకటి ఉన్నది. అది కేదారేశ్వర వ్రతము. నీవా వ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసినది అన్నాడు గౌతముడు. వ్రత విధానమును వివరించమని పార్వతీదేవి గౌతముణ్ణి కోరింది. జగజ్జనని ఈ వ్రతాన్ని ఆశ్వీజ మాసంలో శుక్లపక్షములో అష్టమి మొదలుకొని అమావాస్య వరకు ఆచరించవచ్చును. వ్రతము చేయు రోజున శుచి స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనసుతో మంగళకరములగు ఏకవింశతి దారముతో చేతికి తోరము ధరించి షోడోపచార విధులతో పూజలను నిర్వహించి ఆ రోజున ఉపవాసము ఉండవలెను. మరునాడు
విప్రులకు భోజనము పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకొనవలెను. ఇలా వ్రతమును ఆచరించిన నాటి నుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించవలెను. ధాన్యపు రాశిని పోసి అందు పూర్ణ కుంభమును ఉంచి 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రముతో దానిని కప్పి ఉంచి నవరత్నములు కానీ సువర్ణమును కానీ ఉంచి గంధ పుష్పాక్షతలతో పూజించాలి. దేవి 21 బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చోపెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్షభోజ్య నైవేద్యాదులను కదలీ ఫలాలను పనసలను ఆరగింపచేసి తాంబూలాలను దక్షిణగా ఇచ్చి వారిని తృప్తిపరచవలెను. ఈ తీరున వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్ట సిద్ధిని కలుగచేయునని గౌతముడు పార్వతీదేవికి వివరించారు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను ఆచరించి పార్వతీదేవి కేదారేశ్వర స్వామి వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసినది. పరమేశ్వరుడు సంతుష్టుడై ఆమె అభీష్టానుసారము తన శరీరంలో సగభాగమును పార్వతీదేవికి అనుగ్రహించెను. అంత జగదాంబ సంతుష్టురాలై భర్తతో నిజ నివాసము కైలాసము చేరెను. కొంతకాలమునకు శివభక్త పరాయణుడగు చిత్రాంగదుడు అను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని వెల్లడి చేయకోరి దివి నుండి భువికేతెంచి ఉజ్జయిని నగరములో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు వజ్రదంతునకు కేదారేశ్వర స్వామి వ్రత విధానమును వివరించాడు. వజ్రదంతు ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడు అయ్యాడు. ఆ తదనంతరము ఉజ్జయిని నగరంలో వైశునకు పుణ్యవతి భాగ్యవతి అను 2 కుమార్తెలు ఉన్నారు. వారు ఒకనాడు తండ్రిని చేరి జనక మాకు కేదారేశ్వర వ్రతము చేయుటకు అనుజ్ఞ ఇమ్మని అడిగారు. అందుకతడు బిడ్డలారా, నేను కడు పేదవాడిని, సామగ్రులను సమకూర్చగల పాటివాడిని కాను. మీరు ఆ ఆలోచన మానుకొనండి అని పలికెను. అప్పుడు వైశ్యపుత్రికలు నీ ఆజ్ఞయే మాకు ధనము తండ్రి అని ఆజ్ఞ ఇవ్వమని కోరుకున్నారు. వారిరువురు ఒక వటవృక్షము కింద కూర్చొని తోరము కట్టుకొని పూజను భక్తితో చేస్తున్నారు. పరమేశ్వరుడు వాళ్లకు పూజా సామగ్రిని అనుగ్రహించారు. వారు కల్పోక్తకముగా వ్రతమును ఆచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుందర రూపములను ప్రసాదించి అంతర్ధానం అయ్యాడు. ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు వచ్చింది. ఆ వ్రత మహత్యము వలన ఉజ్జయిని పట్టణమేలుచున్న రాజు పుణ్యవతి అను కన్యను, చోళభూపాలుడు భాగ్యవతి అను కన్యను వివాహము చేసుకున్నారు. వారి తండ్రియగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధులతో రాజభోగములతో సుఖముగా జీవిస్తున్నాడు. మరి కొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య బాధోన్మత్తురాలై కేదారేశ్వర వ్రతాన్ని మరిచిపోయినది. అందువల్ల ఈశ్వర అనుగ్రహాన్ని కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది. ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యము నుండి వెడలకొట్టి వేసినాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయము పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చేరపిలిచి, నాయనా, నీ పెద్ద తల్లి ఉజ్జయినీపురము మహారాణి. ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయము అర్థించి తీసుకొని రావలసినదిగా చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు. అప్పుడు పెద్ద తల్లి కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు సోరుని రూపములో
అతనిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపింది. ఈ పర్యాయము కూడా మార్గమధ్యమున చోరరూపుడై శివుడు ఆ సొమ్మును తీసుకొని వెళ్ళిపోయాడు. మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి శివుడు, ఓయి నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లి వద్ద సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదారేశ్వర వ్రతము మానివేసిన కారణముగా ఆ సొమ్ము నీకు దక్కదని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగినదంతా వివరించాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదారేశ్వర వ్రతము చేయించి అతనికి డబ్బు ఇచ్చి పంపినది. తల్లితో కేదారేశ్వర వ్రతము చేయవలసినదిగా చెప్పమన్నది. అతడు ఆ ప్రకారముగా తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన ధనమును ఇచ్చి వ్రతమును చేయవలసినది అని పెద్దమ్మ చెప్పిన మాటను తన తల్లికి చెప్పాడు. గుర్తు కలిగినటువంటి భాగ్యవతి భక్తితో కేదారేశ్వర వ్రతాన్ని చేసింది. ఆమె భర్త మంది మార్బలంతో వచ్చి ఆమెను కుమారుణ్ణి తిరిగి రాజ్యానికి తీసుకొని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదారేశ్వర వ్రతాన్ని చేస్తూ శివానుగ్రహము పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది. ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేయుదురో ఎవరైనా ఈ కథ చదివినా విన్నా అట్టివారు ఎట్టి కష్టములైనను తొలగిపోతాయి. సుఖముగా జీవించి అంత్యమున శివ సాన్నిధ్యమును పొందగలరు. ఇది శ్రీ కేదారేశ్వర స్వామి వ్రత కథ. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరి ఛానల్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నా ధన్యవాదములు.